తెల్లదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా. ప్రతిజ్ఞ పూలు కొత్త కోడల వైద్య గొల్ల మామని ఒక మిస్త పుచ్చుకోవే గొల్ల మామ. కొత్త కోడల వైద్య గొల్ల మామని ఒక మిస్త పుచ్చుకోవే గొల్ల మామ. తెల్లవారి వాడలందు కృష్ణమూర్తి ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి. తెల్లవారి వాడలందు కృష్ణమూర్తి ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి. జి ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీ లక్ష్మీకా గారు, డాక్టర్ లక్ష్మీజ గారు దారిలో ఉన్నారు. శ్రీ సుమన్ తల్వార్ గారు, మనందరికీ తెలిసిన అభినవ వెంకటేశ్వర స్వామి అని అనుకోవచ్చు. అభినవ వెంకటేశ్వర స్వామి, అభినవ శ్రీరాము, శ్రీ శ్రీ భాస్కర్ రావు గారు, శ్రీ మా వాళ్ళకి సెటిల్ అవ్వడానికి ముందు కొద్ది రోజుల్లోని వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే అమ్మ చేతిని. మనకు అక్కడ ఉన్న తెలుగు మా టీం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళకి వీలైనంత సేవ చేయడానికి కోసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వచ్చి మేమున్నాం మీకు ముంబై నగరం రావడానికి అని తెలియ. May I request you to come on the dais, please? Thank you. Before this Telangana వేదికను అలంకరించిన తెలుగు భాషాభిమానులకి, సభకి విచ్చేసిన తెలుగు భాషాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మన పొట్టి శ్రీరాములు గారి జయంతి. యాదృచ్ఛికంగా అదే రోజు ఈ తెలుగువారి కోసం తన ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు మనం ఈ 3 రాష్ట్రాల తెలుగువారి ఆత్మీయ కలయిక ఫంక్షన్ చేసుకుంటాం. చాలా ఒక
శుభ సూచకంగా ఆయన పుట్టినరోజు నాడు చేసుకుంటాం చాలా సంతోషం. తెలుగు భాష అందరికీ కూడా మాతృభాషని ప్రేమించిన వాడు తల్లిని ప్రేమించిన వాడితో సమానం అని చెప్పి మనందరం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మన కల్చర్ అంటే మన అడ్రస్ మన మాతృభాష, మన సంస్కృతి సాంప్రదాయం, ఆ భాష, మన భాషను మనం మర్చిపోవటం చాలా దురదృష్టం. ఈ భాష విషయం మీదే మరి నేను మాట్లాడి తెలుగు భాష యొక్క ఆవశ్యకత మీద మనం ప్రతివాడు నేర్చుకోవాలి, ఆ మీడియంని చంపేయటం అనేది మంచిది కాదు అని నేను మన గతంలో ఒక 4.5 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు మరి నేను 4 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో. అంటే అప్పట్లో మరి ఇక్కడ పుట్టిన అంటే ఇక్కడ జగన్ గారి పేరు చూశాక నాకు గుర్తొచ్చింది. ఇక్కడున్న జగన్ మన భాషని ద్వేషిస్తే ఎక్కడో మహారాష్ట్రలో ఎప్పుడో అక్కడ సెటిల్ అయిన జగన్ మన తెలుగు భాష మాట్లాడే వారిని అందరినీ కలపాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సభ నిర్వహించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే ఇప్పుడు ఫామ్ చేసిన తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇప్పుడే లోగో పెద్దలందరి మధ్యన లాంచ్ చేయటం జరిగింది. చాలా సంతోషం. మరి అవార్డ్స్ కూడా పెద్ద గ్రాంట్ కూడా తీసుకున్నారన్నారు. డెఫినెట్గా తెలుగువారిని గౌరవించుకోవాలి. తెలుగువారు కలిసినప్పుడు మనం అందరం మాతృభాషలోనే మాట్లాడుకుంటే ఆ మమకారం వేరుగా ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో తెలుగు మాట్లాడాలి అంటే కొంత ఫీల్ అవుతున్నారు కూడా. అదే మీరు తమిళనాడులో అన్ని భాషలు అవసరమే, కానీ మాతృభాషని మర్చిపోయే విధంగా ఇతర భాషలు కాదు. మనం మనుగడ సాగించాలి అంటే ఇతర భాషలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి, కానీ మన భాషని మర్చిపోయే కాదు. నేను అప్పుడు అంటే భాష గురించి కాబట్టి అప్పుడు నేను పార్లమెంట్లో మాట్లాడింది, రాజ్యాంగంలో ఉంది 350A ఆర్టికల్లో ఎక్కడైనా సరే మాతృభాషలో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అప్ టిల్ 5th క్లాస్కి అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగంలో ఉంది. ఎనీ లాంగ్వేజ్ ఉండొచ్చు, కానీ చదువుకునే వారికి అప్ టిల్ 5th అవకాశం ఉండాలి. ఎందుకంటే అవగాహన, అర్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది మాతృభాషలో. ఆ కనెక్టివిటీ చాలా బెటర్గా ఉంటుంది అనే ఆలోచనతో మాతృభాషకి ప్రయారిటీ ఇస్తే అప్పట్లో ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు నాకు. రాజ్యాంగంలో ఏమని ఉందంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉంటే, అంటే ఇప్పుడు మహారాష్ట్రలో పూణేలో తెలుగు మీడియం స్కూల్ ఉందండి. నేను నా రీసెర్చ్లో వచ్చింది. సో పూణేలో తెలుగు మీడియం స్కూల్ ఎందుకు ఉంది అంటే అక్కడ ఉన్న తెలుగు వారికి ఆ భాష మీద మమకారం ఉండేలాగా, ఆ రూట్స్ మర్చిపోకుండా ఉండాలి అంటే మనం వారికి వారి మాతృభాషలో చదువుకునే విధంగా ఆ రాష్ట్రాలు అవకాశం ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో పెడితే, ఇక్కడ అప్పటి కొంతమంది విద్యాశాఖ అధికారులు నాకు ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే, అది బయట వాళ్ళు అక్కడ బార్డర్లో ఇచ్చాపురం బార్డర్లో ఒరియా వాళ్ళకి, తమిళనాడు బార్డర్లో తమిళనాడు వాళ్ళకి తమిళ స్కూల్స్ పెట్టమని, తెలుగు స్కూల్స్ కోసం కాదండి అన్నారు. అరే ఇంత బుద్ధి లేని ఉంటారని చెప్పి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదు.
పక్క వాళ్ళకు కూడా మన మాతృభాషలో అవకాశం ఇవ్వాలి చదువుకుంటానికంటే మన వాళ్ళు తెలుగు చదువుకోవాలంటే పూణేలు చదువుకోవాలని కాదురా నాయన, మనం కంపల్సరీగా చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి అని ఉద్దేశం. అది మరి పరమానందయ్య గారి శిష్యుల్లాగా మీరు ఎలా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేనని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అదృష్టవశాత్తు తెలుగు ప్రజలు తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోగలిగారు. పరాయి భాషల్ని నేర్చుకుందాం కానీ తెలుగును విస్మరించి కాదు. అందరూ కూడా తెలుగు భాషని క్షుణ్ణంగా రాయగలగాలి, చదవగలగాలి. మరి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొందరు అన్నారు. ఇప్పుడు పద్యం అనే ప్రక్రియ మన తెలుగు కాకుండా ఇంకేదో ఒక భాషలోనే ఈ పద్యం అనే ప్రక్రియ ఉంది. వేరే భాషల్లో మరి ఎన్నో భాషలు ఉన్నాయి మన దేశంలో, ఏ భాషలో కూడా పద్యం అన్నది లేదు. సో అటువంటి ఎన్నో సాహిత్య విలువలు ఉన్న కవితలు కానీ, పద్యాలు కానీ, గేయాలు కానీ చక్కటి తెలుగు భాషలో మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మరి మనం మర్చిపోకూడదు. చందమామ రావే జాబిల్లి రావే, అన్నమయ్య పాటలు ఎంతో అద్భుతమైన సంపద మన తెలుగు వారికి ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలుగు వారిని అందరినీ ఒక చోటకి చేర్చిన మహారాష్ట్ర తెలుగు అసోసియేషన్ జగన్ గారికి, అశోక్ గారికి, వారి ఇతర సభ్యులకి, నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన ఆర్వి స్వామి గారికి, ఇతర పెద్దలందరికీ, మాకు ఎంతో ఇష్టమైన హీరో అంటే మా కాలేజీ డేస్లో భలే ఉన్నాడు రా అని అనిపించే మా సుమన్ గారు, ఇంకా ఎందరో స్నేహితులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, చాలామంది. నేను లైలా కాలేజీలో చదువుకున్నప్పుడు అంటే నేను ఎంపీసీ అయినప్పటికీ కూడా చాలా పాపులర్ లెక్చరర్ మా దాస్ గారు. ఆయన కామర్స్ లెక్చరర్. చాలా రోజుల తర్వాత ఆమె ఎంసీ దాస్ అంటే వెంటనే మా గురువు గారు సార్ మీరని చెప్పి ఆయన నేను ఇక్కడ గుర్తుపట్టడం జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి నేను రావటం, ఎందుకంటే తెలుగు భాష ప్రేమికుడుగా తెలుగుని ఎక్కడో ఉన్నా ఇంకా మర్చిపోకుండా ప్రేమించిన వారిని కలిసి అభినందించటం నా కనీస బాధ్యతగా భావించి వారికి అభినందనలు తెలియజేయడానికి నేను వచ్చాను. ఈరోజు చాలా పెద్ద పెళ్ళిళ్ళ ముహూర్తం. 3 పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాలి. ఒకటి మా అమరావతి రైతుల ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం. సో అందుకని చెప్పి కొంచెం త్వరగా ఈ మధ్యలో తీసుకుని వచ్చినందుకు మా సంస్థ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ మిమ్మల్ని ఉచితరీత్యా సత్కరించిన చంద్రుడికో 100 పువ్వులాగా. చిన్న మూమెంట్ ప్రధానం. మ్యాన్ ఆఫ్ కలర్స్ అండ్ బాపు గారి అనుగు శిష్యుడు ఆయన.
సభ మీద ఉన్న అందరినీ